జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు మీ వంతు ప్రయత్నంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయ సహకారాలను అందిస్తారు. ఎవరైనా సరే ఈరోజు కష్టంతో గనుక మీ కళ్ళ ముందు ఉంటే మీరు అస్సలు సహించలేరు. ఎవరైనా బాధతో ఏడుస్తూ కనబడితే మీకు కూడా అంతే బాధ కలుగుతుంది. దీని కారణంగా మీ వంతు కృషిగా మీకు తోచినంతలో సహాయాన్ని అందిస్తారు. అది డబ్బు సహాయం కావచ్చు, లేదా శ్రమ సహాయం కావచ్చు. మీ శక్తిని అనుసరించి పక్క వాళ్లకు సహాయపడతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కుంభరాశి వారు భగవంతుడి మీద భారం వేసి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. కెరియర్ పరంగా, కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులకు శ్రీకారం చుడతారు. అంతా మన మంచికే జరుగుతుంది అన్నట్లుగా భావించి భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మరింత బలాన్ని అందిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జీవితంలో ఎదగడానికి సహాయపడుతుంది. మీ బాధ్యతలు నెరవేరుతాయి. కుటుంబ పరంగా మీరు చేయాల్సిన పనులు, అలాగే వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారాల పరంగా మీరు చేయాల్సిన పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఏ పని చేసినా ఇష్టంగా చేస్తారు. దీనివలన శ్రమ అనేది మీకు అస్సలు తెలియదు. ఈరోజు కుంభరాశి వారు ఆర్థిక పరంగా అప్పులు తీర్చడంలో సఫలీకృతులు అయ్యే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఈరోజు కదిలే అవకాశం ఉంది. అంటే ఎప్పటి నుండో మూలన పడి ఉన్న కొన్ని కీలకమైన వ్యవహారాలు ఈ రోజున మళ్ళీ ప్రారంభమవుతాయి. ప్రభుత్వపరమైన పనులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. పై అధికారులతో ఏవైనా గొడవలు మరియు మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని సమసిపోయేలా చేయడానికి కూడా ఈ రోజున ఉన్న కాలం చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఈ రోజున ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఎదుర్కొని నిలబడతారు. అస్సలు ఆందోళన పడరు. ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ గురువారం రోజు కుంభరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం స్వాతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, అగ్రిమెంట్లకు, వాహనాల కొనుగోళ్లకు, రుణాలకు, స్నేహాలకు, పరిచయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం సాధించడానికి ఒక నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టండి. ఇలా ఒక వ్యక్తికి భోజనం పెట్టి మీ పనులను ప్రారంభం చేస్తే తప్పకుండా సక్సెస్ని పొందుతారు. ఈరోజు 4వ లక్ష్మీ వారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈసారి గురువారంతో కలిసి ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని జీవవార ఏకాదశి అంటారు. అదేవిధంగా ధనుర్మాస కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి ప్రత్యేకమైన ఈ రోజున శ్రీహరి నామాన్ని జపించడం, మీ ఆరోగ్య నియమాలకు అనుగుణంగా ఉపవాసం ఉండడం, ధ్యానం చేయడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి.